ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ గానీ, లేదా రాజకీయ నాయకుడు గానీ దీర్ఘకాలికంగా మనుగడ కొనసాగించాలి అంటే, వాళ్ళకుండాల్సిన మొదటి లక్షణం మారుతున్న పరిస్థితుల్ని అంచనా వేసుకోవటం, మారుతున్న రాజకీయ పరిస్థితులను అవగాహన చేసుకోవటం, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తనను తాను మార్చుకోవటం అనేది ఖచ్చితంగా రాజకీయ పార్టీకి గానీ, రాజకీయ నాయకుడికి గానీ ఉండాల్సిన ప్రధాన లక్షణం. అలా ఉంటేనే దీర్ఘకాలికంగా వాళ్ళు మనుగడ కొనసాగించగలరు. ఇప్పుడు చూడండి, జెడ్ గ్రూప్ కల్చర్ భారతదేశంలో బాగా నడుస్తుంది. రాజకీయాల మీద వాళ్ళు చూపించే ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతుంది. దీన్ని బీజేపీ అంచనా వేసుకుంది. మోడీ గారు అంచనా వేసుకున్నారు. పైగా జెడ్ గ్రూప్లో తనకి అనుకున్నంత అనుకూలత లేదు, వ్యతిరేకత ఉంది అన్న విషయాన్ని కూడా మోడీ గారు గమనించారు. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకత ఉంది, వాళ్ళతో కనెక్ట్ కావాలంటే ఏం చేయాలి అన్న దాని మీద బీజేపీ ప్లానింగ్ చేసుకుంటుంది. మోడీ గారు ప్లానింగ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జెడ్ గ్రూప్ని ఆకర్షించడం కోసం బీజేపీ పార్టీ ఒక ప్రత్యేక కార్యవర్గాన్ని, అంటే ప్రత్యేకమైన టీంని తయారు చేసుకుంటుంది. ఈ టీం పని ఏంటంటే 14 ఏళ్ళు దాటిన యువతరంతో కనెక్షన్లోకి వెళ్ళటం, పొలిటికల్ కనెక్షన్లోకి వెళ్ళటం, వాళ్ళ బ్రెయిన్ని వాష్ చేసి బీజేపీకి అనుకూలంగా మార్చుకోవటం. ఇప్పుడు మన దేశంలో ఓటు హక్కు రావాలంటే 18 ఏళ్ళు రావాలి. 18 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్నప్పుడే, 14 ఏళ్ళప్పుడే ప్రతి యువతరంతో టచ్లోకి వెళ్ళి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకి ఓటు హక్కు వచ్చే లోపులో వాళ్ళని బీజేపీకి అనుకూలంగా మార్చుకునేటువంటి అంటే మైండ్ వాష్ కార్యక్రమాన్ని ఇప్పుడు బీజేపీ చేయబోతూ ఉంది. యువతరంతో కనెక్షన్లోకి వెళ్ళబోతూ ఉంది. వాళ్ళ కనెక్షన్లోకి వెళ్ళి ఓటు హక్కు రాకముందే, ఓటు హక్కు వచ్చిన తర్వాత తమకు అనుకూలంగా మార్చుకోవడం కాదు, ఓటు హక్కు రాకముందు 4 సంవత్సరాల ముందు, అంటే అప్పుడప్పుడే మైండ్ ఎదుగుతూ ఉంటుంది, రాజకీయంగా వాళ్ళకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ సమయంలో బీజేపీ అనుకూల భావాజాలాన్ని కనుక వాళ్ళ మెదడులోకి ఎక్కిస్తే ఇక వాళ్ళ జీవితాంతం బీజేపీకి అనుకూలంగా ఉంటారు. 14 ఏళ్ళు అనేది చాలా కీలకమైన వయసు. ఆ వయసులో ఏ అభిప్రాయాలు అయితే మైండ్లో పడతాయో ఆ అభిప్రాయాలతోనే జీవితాంతం మోస్ట్లీ కొనసాగటానికి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడే దేశం గురించి ఆలోచిస్తూ ఉంటారు, అప్పుడప్పుడే ప్రపంచం గురించి తెలుసుకుంటూ ఉంటారు, మారుతున్న పరిస్థితులను అంచనా వేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కనుక బీజేపీ భావజాలాన్ని మైండ్లోకి ఎక్కిస్తే అది ఖచ్చితంగా బీజేపీకి రాజకీయంగా ఉపయోగపడుతుంది అనేటువంటి దాన్ని ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తూ ఉంది. సో ఇది నిజంగా కూడా వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు వాళ్ళకి చాలా ఉపయోగకరమైన కార్యక్రమం. అంటే బీజేపీ వైపు నుంచి చూసినప్పుడు ఇది తప్ప ఒప్ప అదొక డిఫరెంట్ చర్చ, కానీ బీజేపీ వైపు నుంచి చూసినప్పుడు బీజేపీకి చాలా ఉపయోగపడే కార్యక్రమం. వాళ్ళ భావజాలాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడే కార్యక్రమం. నిజానికి కాంగ్రెస్ ఈ పని ఎందుకో తన అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయింది. అంటే యువతరంతో వాళ్ళు కనెక్ట్ కాలేకపోయారు. ఇప్పుడు ఎప్పుడైనా అధికారం ఉంది కదా అని అనుభవించడం కాదు, రేపు మళ్ళీ అధికారం వస్తుందా, సరే రేపటికి వస్తాయి, మళ్ళీ తిరిగి తర్వాత కూడా వస్తుందా, అంటే రాబోయే 20 సంవత్సరాల పాటు తన పార్టీని అధికారంలోకి ఉంచుకోవాలంటే, తాను రాజకీయంగా మనుగడ కొనసాగించాలంటే ఏం చేయాలనేది ఆలోచించారు రాజకీయ నాయకుడు. కేవలం ఇవాళ గురించి కాదు, రేపటి గురించి కాదు, ఒక 20 సంవత్సరాల ముందే రాజకీయ నాయకుడు ఆలోచన చేయాలి. ఇప్పుడు చూడండి, ఈ జెడ్ గ్రూప్ని కనుక బీజేపీ నిజంగా కనెక్ట్ చేసుకుందనుకోండి, ఈ జెడ్ గ్రూపు దాదాపు ఒక 30-40 సంవత్సరాల పాటు రాజకీయంగా ప్రభావం చూపించే ఓట్ బ్యాంక్, అంతే కదా. ఇప్పుడు 14 ఏళ్ళప్పుడు వాళ్ళని కనెక్ట్ చేసుకున్నాను అనుకోండి, 60 ఏళ్ళ వరకు వాళ్ళు బీజేపీతోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, అంటే వాళ్ళ జీవితాంతం బీజేపీతో కనెక్షన్లో ఉంటారు అని. చూడండి, ఒక 50 సంవత్సరాల ప్లానింగ్ జరుగుతున్నట్టే లెక్క. తక్కువ 50 సంవత్సరాల ప్లానింగ్ జరుగుతున్నట్టే చూడాలి. అంటే ఒక 50 సంవత్సరాల పాటు బీజేపీని సజీవంగా ఉంచుకోవడం కోసం, తిరిగి మళ్ళీ అధికారాన్ని సంపాదించుకోవడం కోసం ప్లానింగ్ జరుగుతుంది. ఇది వాళ్ళ వైపు నుంచి చూసినప్పుడు వాళ్ళకి చాలా ఉపయోగం. కానీ బీజేపీ మాత్రం భయంగా ఉంది. ఈ జెడ్ గ్రూప్లో వ్యతిరేకతను గమనించింది, వాళ్ళని తమకు అనుకూలంగా మార్చుకోవడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తుంది. మరి ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్ది అన్నది చూడాలి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఈ జంజీ గ్రూప్ చాలా ఇంపార్టెంట్. ఈ జంజీ గ్రూప్కి 15% ఓట్ బ్యాంక్ ఉంది. 15%. ఈ 15% ఉత్తరప్రదేశ్లో ఎవరు గెలవబోతున్నారో చెప్పబోయే ఓట్ బ్యాంక్. మళ్ళీ ఈ 15% ఇంకొక 15% అయినా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఒక యువకుడు లేదా ఒక అమ్మాయి కొత్త ఓటరు, తను ఓటైతున్నతో పాటు తన ఇంట్లో వాళ్ళ ఓటు కూడా ఎవరికి వేయాలో డిసైడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళని
వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తారు. కాబట్టి యువతరం చాలా ప్రధానమైనటువంటి ఓట్ బ్యాంక్, రాజకీయాలను ప్రభావితం చేసే ఓట్ బ్యాంక్, గెలిపోవటం ప్రభావితం చేసే ఓట్ బ్యాంక్. కాబట్టి వీళ్ళ కనెక్షన్లోకి వెళ్ళాలని బీజేపీ ప్లాన్ చేసుకుంటుంది. ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి.